హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో తెలంగాణ కోసం ఎనలేని కృషి చేసిన మరియు వైతాళికుడిగా పేరు పొందినటువంటి సూరవరం ప్రతాపరెడ్డి గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సూరవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సూరవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. సూరవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్నగర్ జిల్లాలోని ఇటికేలపాడులో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించారు. అతను ఏబిఎం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ చదివాడు. 1926లో అతను నెలకొల్పిన గోల్కొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోల్కొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ మరియు ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారత సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు మరియు గ్రంథాలయోద్యమం ఇతని ఇతర ముఖ్య రచనలు. తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖ పాత్ర వహించారు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అతని అధ్యక్షుడు. 1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. నైజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సూరవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాష సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారు. జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగు జాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సూరవరం ప్రతాపరెడ్డి గారిది కూడా ఒకటి. న్యాయవాదిగా అతను జీవితం ప్రారంభించి రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడిగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రను వేసుకున్నారు. ఆయన 1953 ఆగస్టు 25న మరణించారు.